సో సైలెంట్ ఉండరా. సో చూడండి, చట్నీకి అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. సో ఇట్లా తూములన్నీ తీసేసి మంచిగా అయితే కడిగి అయితే పెట్టుకున్నా అనమాట. సో ఇట్లాంటి మిర్చి తీసుకొని తూములు తీసి కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకుంటా. సో చూడండి, ఇట్లయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. సో సీడ్స్ కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ వద్దన్న వాళ్ళు తీసి పక్కన పెట్టేసుకొని ఇవి ఒకటి వేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట. ఇవి వచ్చేసి 5 లెమన్స్ తీసుకున్నా. 5 లెమన్స్ జ్యూస్ అయితే తీసైతే పెట్టుకున్నా. ఇందులో అయితే వేసేస్తున్నా. సో సీడ్స్ అవసరం లేదు, ఓన్లీ జ్యూస్ ఒక్కటే వేయాలి. చిన్నోడైతే ఏం వండుతాడో. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వచ్చేసి నేనైతే ఇంత వేస్తున్నాను అనమాట. ఇంత సాల్ట్. సో ఇప్పుడు ఈ లెమన్ జ్యూసు, సాల్ట్, ఈ చిల్లీస్ మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లనే వదిలేసేయాలన్నమాట. సో మంచి మిక్స్ అయితే చేసుకుంటున్నా. సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసిన, ఎందుకంటే ఇది పచ్చళ్ళు కదా, సాల్ట్ అబ్జర్వ్ అయిపోయి చిన్నోడు తర్వాతకి సరిపోయినంతే కొడుతుంది అందుకనే. సో ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఇట్లనే వదిలేసి ఇప్పుడు అందులో కావాల్సినవి మసాలా, పచ్చళ్ళలో కావాల్సిన మసాలా అయితే చేసుకుందాం. సో నేనేదో చూడండి, జుట్టు గిట్టినట్లే వదిలేసిన. సాయంత్రం ముఖం కడుక్కోలే, ఏం కడుక్కోలే. ఇంకా ఇంట్లో పనులంతా చేసుకొని సాయంత్రం అది స్వీట్ అనుకుంటా ఫుల్ బాసలు నింపేసుకున్నాను అనమాట. అవన్నీ రూమేసుకొని పిల్లలకు చదివించుకొని అన్నీ సర్దుకొని ఇప్పుడు నేను పచ్చడికి స్టార్ట్ చేసేవారికి టైం ఎంత అయింది, 7:10కేమో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 7:30 అవుతుందన్నమాట. సో ఇవన్నీ కట్ చేసుకుని ఇదంతా చేసేవారికి చూపించే అంత ఈజీ కాదు, టైం ఎక్కువనే పడుతుంది. కాబట్టి ఇంక నేనేం తయారు చేయాలి, ఇంకెట్లున్నదని అట్లే ఉండి వీడియో స్టార్ట్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఇది జీలకర్ర తీసుకున్న 1 స్పూను, ఇది వచ్చేసి సోంపు అనమాట 2 స్పూన్స్ తీసుకున్నా, ఇది వచ్చేసి మెంతులు 1/2 స్పూన్ తీసుకున్నా. ఇందులోనే అవేమంటారు ధనియాలు కూడా 1 స్పూన్ అంతే తీసుకోవాలి. కాకపోతే నా దగ్గర ధనియాలు లేవు కానీ ధనియాల పొడి ఉంది. సో ఇంకా ధనియాల పొడి ఉంది కదా అని చెప్పేసి ధనియాలు అయితే తీసుకురాలేదు. సో అది పొడి వేసేటప్పుడు ఇది 1 స్పూన్ వేసేస్తే యాడ్ చేసేస్తా. సో ఇంకా ధనియాలు కూడా యాడ్ అయినట్టే. సో ధనియాలు ఉన్నవాళ్ళు ధనియాలు 1 స్పూన్ వేసేసుకొని దీనితో పాటు ఫ్రై చేసేసుకొని పొడి వేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను మొత్తం లో ఫ్లేమ్ అయితే పెట్టేసి జస్ట్ ఇది ఏమంటారు మాడకుండా లైట్గా స్మెల్ వస్తుంటుంది కదా, అప్పుడు తీసేస్తే సరిపోతుంది అనమాట. లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలు, మాడకుండా చూసుకోవాలి. కొంచెం స్మెల్ వచ్చినప్పుడు తీసేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. సో ధనియాలు ఉన్న వాళ్ళు ధనియాలు వేసుకోవడం మర్చిపోకండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ అయితే యాడ్ చేస్తా. సో చూడండి, ఇందులో అయితే వేసేసుకున్నమాట. కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి ఇందులో వేసుకొని దంచేసుకుంటా. అండ్ మళ్ళీ ఈ పొడి మర్చిపోతానేమని చెప్పేసి ఇందులో వేసేసిన ఒకటేసారి మొత్తం మంచిగా క్రష్ చేసేసుకొని పెట్టేసుకుందాం. సో ఇదైతే క్రష్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు ఇందులో పసుపు, కారం నేను వచ్చేసి 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్, ఇన్నైతే వేసుకుంటున్నాం. అండ్ ఇందులో కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ మిక్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ఇంగువ అండ్ మనం చేసుకున్న మసాలాలు, కలోంజీ సీడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ అయితే పెట్టి గరం అయితే చేసుకుంటున్నాను చూడండి. సో ఇది వచ్చేసి నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అదే వాడుతున్నాను. సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది వేసుకోవచ్చు. సో నాకు మస్టర్డ్ ఆయిల్ అలవాటు లేదనమాట. ఎప్పుడు నేను సన్ఫ్లవర్ ఆయిల్
అదే పల్లి ఆయిల్ ఉంటుంది కదా, సో ఇదే వాడుతుంటాను కాబట్టి నేనైతే మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు, నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. సో చూడండి నూనె మస్తు పొగలు పొగలు వస్తుంది కదా, సో కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయినప్పుడు ఇన్ని వెల్లిపాయలు ఇంత కరివేపాకు అయితే వేసుకుంటాను అనమాట. వేసుకొని గోరొచ్చగా అయ్యేదాకైతే చేసుకోవాలి. గోరొచ్చగా అయిన తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గోరొచ్చగా అయ్యేదాకా పెడతాము. కొంచెం వేడి తగ్గితే అప్పుడు వేస్తా, లేకపోతే చిట్టుపట్టలు ఆడుకుంటే నూనె చిట్లిందా కూడా చిట్లుతుంది. ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం హీట్ అయితే పొగలు తగ్గినాక వేసిన, సో మంచిగా అయితే ఫ్రై అయితే అవుతున్నాయి అవి. ఇంకొంచెం చల్లగా గోరువెచ్చగా అయినాక ఇందులో అయితే కలుపుకుందాం, అయిపోతుంది ఇంకా. సో ఆయిల్ చూడండి చల్లగా అయిపోయింది, లైట్గా లూప్ వామ్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఇందులో అయితే పోసేస్తున్నా. సో చూడండి మస్తుంది కదా, మంచి కలిపేసుకుందాం. ఇప్పుడు దీనైతే మంచి మిక్స్ అయితే వేసేసుకుంటున్నా. అదే మస్టర్డ్ ఆయిల్ వేస్తే ఇంకొంచెం ఏమంటారు రెడ్గా మంచిగా కనిపిస్తుంది. సో నేను నార్మల్ ఆయిల్ వేసిన కాబట్టి అంత రెడ్గా అయితే కనబడతలే. సో మన పచ్చికాయల పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయిందన్నమాట. సో నేనైతే ఈ గాజు దాంట్లో అయితే పెట్టుకున్నాను, సో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పేసి. సో చూడండి ఇది బాగా ఊరిందనుకో, ఒక 2-3 డేస్ అట్లనే పెట్టేస్తే బాగా ఊరుతుంది. ఆ తర్వాత తినొచ్చు. అప్పుడు ఈ పచ్చికాయల కారం కూడా తగ్గుతుంది అనమాట. ఊరే కొద్దీ కారం తగ్గుతుంది, స్పైసీ ఏమి అనిపించదు. సో ఇదంతా చూసి పచ్చికాయలతోటి పచ్చడా ఇంక ఇది తింటే మా పని అంతే అని అనుకుంటాం, కానీ ఇది ఊరే కొద్దీ కారం అంతా తగ్గిపోతుంది అన్నమాట పచ్చి మిరపకాయలలో. సో ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఏదైతే సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ కూడా తీసేసుకోవచ్చు. నేను కొన్ని వేసుకున్నా, కొన్ని తీసుకున్నా, మొత్తం అయితే వేయలేదు. సో ఇది ఇందులో కావాలి అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ అంతా వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇట్లా మొత్తం అంతా తీసుకున్నాక వెనిగర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఈ గాజు దాంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది బయట పెట్టినా సరే 6 months దాకా నిలువ ఉంటుంది, ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. సో నేను ఎప్పటి నుంచో దీన్ని చేయాలని అయితే అనుకున్నా, ఫైనల్గా చేసిన. ఒక 2-3 days బాగా మగ్గనిస్తా, ఆ తర్వాత తిని చూసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు చేయండి. సో పచ్చిమిర్చి కదా అని చెప్పేసి భయపడకండి, ఊరిన కొద్దీ మిర్చి టేస్ట్ అయితే తగ్గుతుంది, అదైతే గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో చూడండి ఇదనమాట ప్రాసెస్. నిన్న వీడియోలో చూపించిన కదా, సో చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది ఈ పచ్చడి వల్ల అని చెప్పేసి. సో లేని సామాన్లు అన్నీ కూడా తెప్పించుకొని ఎంతో ఇష్టంతో తిందామని చెప్పి అన్నీ తెప్పించుకొని చేసుకున్నాను. నైట్ టైంలో పట్టుకున్నాను అనమాట. చేసేవారు కూడా టైం బాగానే పెట్టింది, ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ చేశాను కదా, టైం కూడా బాగానే తీసుకుంది. కానీ ఏమైందేమో ఉన్నట్టుండి ఖరాబ్ అయిపోయింది. ఇది చేసిన 2 days తర్వాత కొంచెం వేసుకొని తిన్నాను అనమాట, ఇంకా మగ్గాలని చెప్పేసి అట్లే మూత మూసి పెట్టిన. సడన్గా నెక్స్ట్ డే ఒక రోజు ఆగి చూసేసరికి ఇట్లా మొత్తం బూజు వచ్చేసి ఖరాబ్ అయిపోయింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. చేసిందంతా అట్లా ఖరాబ్ అయిపోయింది. అసలుకి నేను వేసుకున్న తర్వాత ఇంకొక రోజు అయితే ఓపెన్ చేసి చూసిన, సడన్గా నేను మంచిగా ఉందా అనుకున్నా, కానీ సడన్గా ఓపెన్ చేసి చూసేసరికి అట్లా మొత్తం బూజ్ అంతా వచ్చి ఖరాబ్ అయిపోయింది. నాకైతే అసలుకి ఎంతో ఇష్టంతో చేసుకున్నాను అనమాట, సామాన్లు అన్నీ కూడా తెప్పించుకొని తిందామని చెప్పి. కానీ అట్లా చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. సో ఆ పచ్చడి చేయడానికి ఏమేమి ప్రాసెసింగ్ అయింది, ఏమేమి అనేది కూడా మొత్తం రికార్డ్ చేసిన కదా, సో అదంతా కూడా పెడదామనిపించి ప్రాసెసింగ్ అంతా కూడా పెట్టినా. నాకు తెలిసి వెనిగర్ అయితే యాడ్ చేయాలి అని అయితే అతను చెప్పిండు. వెనిగర్ యాడ్ చేసి బయట పెడితే ఉండదేమో, నేనేమో యాడ్ చేయలేదు వెనిగర్ యాడ్ చేయకుండా బయటనే అట్లా వదిలేసిన. వెనిగర్దే మైనసా ఏందని తెలీదు నాకు. వెనిగర్ పెద్దగా నేను దేంట్లో యూజ్ చేయను, కావాలంటే లెమనే యూజ్ చేస్తా కాబట్టి నాకు వెనిగర్ది అంతగానం తెలియదు అనమాట. వేసి ఉంటే ఉండేదా, బయట పెట్టింటే ఉండేదా వెనిగర్ యాడ్ చేసి అని చెప్పేసి. సో అది ఒక్కటైతే నేను చేయలేదు, ఆ ప్రాసెసింగ్ తప్పితే ఇంకా మిగతా ఎట్లా చేయాలో కరెక్ట్గా మొత్తం ప్రాసెసింగ్ చేసిన, ఒక్క వస్తువు కూడా మిస్ చేయకుండా. సో మరి ఏమో బ్యాడ్ లక్, ఫస్ట్ టైం చేసుకున్నాను, ఖరాబ్ అయిపోయింది. ఏదైనా సరే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది. 1-2 సార్లు ఖరాబ్ అయ్యి ప్రాక్టీస్ చేయంగా దాన్ని మళ్ళీ రిపీట్ చేయంగా అప్పుడు ఒక్కసారికి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఆ రోజు ఎంతో ఇష్టంతో చేసుకున్నా కానీ ఖరాబ్ అయిపోయింది. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తా, వెనిగర్ యాడ్ చేసి చూద్దాం ఈసారి ట్రై చేసినప్పుడు. సో అప్పుడైనా పచ్చడి ఉంటుందేమో చూద్దాము. సో ఆ వీడియో అంతా కూడా ఆ రోజు అంతా కష్టపడి వీడియో తీసుకుంటే చేసిన కాబట్టి ఆ వీడియో పెట్టాలనే ఉద్దేశంతో అయితే పెట్టిననమాట. సో చూడండి మీరు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.